మైపాల్ యాదవ్ అని కోళ్ళాగా అది జర కన్నడగల్లదాట అది మరి ఏం చెప్తుంది కోళ్ళాగా ఏం కథ అని ఇట వాడు వచ్చిన యాడుంటుందా కోళ్ళాగా లేదు మనోడు లేడు ఇప్పుడు మైపాల్ యాదవ్ బయట ఉంటాడు ఓ అమ్మా పోయేళ్ళు అని చెప్పిండా ఇక్కడనే ఉంటుందరగా ఇటు తిరుగుతుందట కోళ్ళాగా ఇప్పుడు ఫోన్ చేస్తాను ఫోన్ చేయి నేను ఇంతకాలం వస్తే ఓ అమ్మా మైపాలకి కలుపుతున్నా ఫోను కలుపుతాను అడవని మొగోడు ఇక్కడనే ఉస్మానియా యూనివర్సిటీ చెట్ట కిందనే కూర్చొని ఏమో రాస్తాడాట పూస్తాడాట గట్టి అయిపోయింది మనది అమ్మా పిహెచ్డి అయిపోయింది అమ్మో కోళ్ళ గట్టిదే అది గొర్రెలు పోతున్నాయి ఎక్కడికి గొర్రె కాసి 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 పానం ముక్కులకు వచ్చింది తాత ఏడవైనావు ఇంకా రావద్దు నేను అన్నిటి కాసినా కానీ గిసవచ్చిగా ఇక ఇట్లాంటి వాటి గాయాలంటే నాకేం ఓనర్ అయితే లేదు చూస్తున్నారు వచ్చింది కన్నదగా కోయాగా వచ్చింది మరి కోయాగా కంచు పోయినట్టు మోగారా మరి నువ్వు మేకలను గొర్రెలను వదిలేసి ఏం చేస్తున్నావు ముచ్చట పెట్టుకుంటా అవి మంచియే అవి ప్రకృతి పాఠాలు నేర్చుకొని ముద్దుగా తిరుగుతున్నాయి అవి ఏమైనా పొట్ట కొరకే తిప్పల పడతాయి కానీ ఈ కోళ్ళాగలు ఈ గొర్రెలు ఆగా వీటికి ఏమున్నా ఆశ ఇంకా 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 కొన్ని కోట్లు ఉన్నా కోరిక ఇంకా పుడుతూనే ఉంటది వీటికి అందుకనే ఇప్పుడు ఈటంట మాట ఒక మేక గొర్రె అయినా కొంచెం కడుపు నిండంగానే వెళ్ళిపోయి పంటదంటావు అంతది కానీ వీడికి కడుపు నిండాక కూడా అని నోటు చాపుకొని ఉంటుంది గాడి లగ్గ వాడదానికే నేను గిట్ట అల్లాడుతున్నా ఏ కాలం అయిపోయినా కానీ నీ కోసం వచ్చి ఏంది కథ ఇప్పటిదాకా పాకడవా చెట్లవా చెట్లలో పోదామనా ఎక్కడికి కోయిలాగా అనుకుంటాం ఈ కోయిలాగా ఇదేమో బాగా శిల్పాట్లు ఆడుతున్నావాట అప్పుడు కేసీరావయ్య ఉన్నప్పుడు శిల్పాట్లు ఆడినవాట మళ్ళీ ఇప్పుడు కూడా శిల్పాట్లు ఆడుతున్నావాట ఏంది పిల్లగా ఏమో అంటున్నావాట రేవంతమయ్యని ఏమో అన్నవాట ఏంది అంత పెద్దోళ్ళమా తాత రేవంత్ రెడ్డి అని అంటే అంత పెద్దోళ్ళమా మాకు రేవంత్ రెడ్డి అంటే గజ గజ కాలు చేతులు వణుకుతాయి ఆయన పులాయే మేమేమో గొర్రెలు మేకలు మేపుకునేటోళ్ళమే పులికి గొర్రెలు మేకలు మేపుకునేటోళ్ళు భయపడాలి కదా మరి ఎట్టేటుంది తాత సంసారం ఎట్టేట్టుంది ఆయన మరి కేసీరావయ్య 10 ఏళ్ల కాలంలో బాగానే ఉరుకులు పెట్టి దునుకుతీవి ఎగిరితీవి గంతేస్తీవి ఫోన్ రీల్తీవి లెంకలు కొడుతీవి తరివితీవి ఉరివితీవి మరి ఇప్పుడు ఏమన్నా కొద్దిగా ఏమన్నా బతుకు ఏమన్నా మారిందా మరి ఎందుకంటే ఆయన వద్దనుకొని కడగ నూకి మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా జర్రా అన్న పానం తావన పడ్డది అయితే 50 లక్షలు ఖర్చు పెట్టుకొని కేసీరావును ఓడగొట్టిన 50 లక్షలు అయినాయి నీకా నాకు ఓ మగోడా నాకు జేఆర్ఎఫ్ ఫెలోషిప్ వచ్చింది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అంటారు అది నెట్ ఎగ్జామ్ నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ దేశం అందరు రాస్తారు దేశంలో ఉండేటోళ్ళు ఎంకామ్ చేసిన వాళ్ళందరూ యూజీసీ కండక్ట్ చేస్తుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దాంట్లో సెలెక్ట్ అయిన డబ్బులు 20 లక్షలు వస్తే అవన్నీ కూడా కేసీఆర్కి ఖర్చు పెట్టిన యూట్యూబ్ నుంచి వచ్చిన 15-20 లక్షలు కేసీరావును ఓడగొట్టడానికి ఖర్చు పెట్టిన పిల్లగాడు సల్లాకుండా ఇచ్చిన 10-15 లక్షలు మొత్తం అంటే టోటల్ కలిపితే 50 లక్షల దాకా ఖర్చు పెట్టుకుంటే ఇవాళ దాకా మీ మరి ఉన్న కాదు దులుపుకున్నావు మరి ఇల్లుగాల తిప్పట్లాడుతుంది నిన్ను ఏం సంపాదించినావు ఎట్లా బతుకుతావు ఏంది ఏం కథ పొడుస్తా లేదు లోపడేగా అందుకని చాలా మంది అంటారు ఏమై అప్పట్లెక్క కొట్లాడతలేవంటే ఏమని ఉంటాయి కదా అంత పైకి తెల్ల బట్ట ఉంది తప్ప ఇప్పుడు అనొచ్చి వాచ్ ఉంది మళ్ళీ కవితలకి ఇది ఎంత వాచ్ అని ఒక గిఫ్ట్ ఇచ్చిండు ఒక ఫ్రెండ్ గడియారమా నాకెవరు ఇస్తలేరేమే అమ్మా మంచిదే పచ్చావుగా వాచ్ అనుకున్నావు బయట దేశం గడియారమా ఇది లోపలిదేనా మన భారతదేశందేనా ఇది ఎక్కడదో నాకు తెలియదు కానీ మా ఫ్రెండ్ రోషన్ అని అన్న తీసుకొని ఇచ్చిండు మళ్ళీ ఇది చూసి మరి ఇదేదో గోల్డ్ కలర్ ఉంది కదా గోల్డ్ వాచ్ పెట్టినావు అన్న మళ్ళీ కవితలకు 20 లక్షల వాచ్ కాదు ఇది మరి అంటారు ఊకుంటారు వాళ్ళకి ఎవరికి అందుకనే ఇప్పుడే చెప్పు కవితమ్మలకి 20 లక్షల వాచ్ కాదు ఇది ఎంతనో నాకు తెలియదు అవునట్టు మంచి ముచ్చట చేసావు కవిత ఏదో 72 గంటల దీక్ష బీసీలకు అన్యాయం జరుగుతుంది
న్యాయానికి ఉరి వేస్తుర్రు, ధర్మానికి ఉచ్చు పెడుతుర్రు. ఒరే మరి ఎవరు పెడుతురు ఎవరు పెడుతుర్రా? ఎవరు పెడుతుర్రు అంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు పెడుతుర్రట, కాంగ్రెస్ వాళ్ళు పెడుతుర్రట. మరి అలా నాన్న అయ్యా లయ్యను పోగొట్టుకుంటుందా? లయ్య మంచోడేనట. మరి ఈ రకంగా రాగం ఎత్తుకొని బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎల్లకాలం బీసీలు నోరు మూసుకొని పాదాల కింద పడి ఉండవలసిందేనా? వాళ్ళకు న్యాయం జరగొద్దా? మొగన్ని కొట్టి మొగసాలకు ఎక్కిరట. వామ్మో మొగన్ని దిద్దరా పోతరా కొట్టి ఈ పిల్లగా నన్ను కొడతాడేమే? నన్ను కొట్టిండ మొగడు అన్నదట. నీ ఏంటికి 34% ఉండే బీసీ రిజర్వేషన్, వాళ్ళ నాన్న 22% తెచ్చినప్పుడు మరి కవిత కేడికిపోయింది. అంటే తండ్రిని ప్రశ్నించదన్నట్టు. తండ్రి తప్పు చేయొచ్చు, తండ్రి మోసం చేయొచ్చు, తండ్రి న్యాయానికి ఉరేయచ్చు, తండ్రి ధర్మానికి ఉరేయచ్చు. చంపితే మా చేతులనే చచ్చిపోవాలా, మా తండ్రి చేతులనే చచ్చిపోవాలా. వేరే వాళ్ళు మోసం చేస్తే మేము ఒప్పుకోమంటుంది. గిది ముచ్చట. 72 గంటలు దీక్ష చేస్తున్నది, 24 గంటలకే ఎత్తేసిర్రు. ఓని పాడైపోని ఈ ఆనదేవుని మొలతాడు దెబ్బ, ఈ ఆనదేవుని మొలతాడు దెబ్బ. ఆనదేవుడు కూడా మా కవిత మనం పగబట్టేనేమి బువ్వ తినకుండా వచ్చిందట పాపం బిడ్డ. అంటున్నావు ₹1,00,000 పరుపు తీసుకొని వచ్చి కూర్చున్నది. ఎవరన్నా దీక్ష ₹1,00,000 పరుపు తీసుకొని కూర్చుంటారా? ఉంటది. నేను ఎక్కడ దీక్షలు కూర్చోంగా మళ్ళా పాట ఏం పెట్టిరు అనుకున్నావు? జైపోలో తెలంగాణ సినిమాలో స్మృతి ఇరానీ ఉంటది కదా, లాస్ట్ క్లైమాక్స్ లో ఆమె దీక్ష చేసింది, అమర నిరాహార దీక్ష. ఆమె సప్పుడు దాకానే కూర్చుంటది కిందనే. పొడుస్తున్న పొద్దు మీద అంటే స్మృతి ఇరానీ పాటను, స్మృతి ఇరానీ ఇట్లా కూర్చుండే టయానికి పొడుస్తున్న పొద్దు మీద అని మన గద్దరన్న వాడే పాట ఉంటది కదా. నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని కవితకు పెడతారు. ఆమె ₹1,00,000 పరుపులో కూర్చున్నబట్టే. నీ అమ్మ పాట బాగానే ఉంది కానీ ₹1,00,000 పరుపు ఉంది. పోయినాక ఇందిరా పార్క్ కాడ ఆమె కూర్చున్న పరుపు చూడు, ₹1,00,000 తెల్లగా మంచిగా మెత్తగా ఉన్నది. భోజనం వచ్చిందట. అమర నిరాహార దీక్షలు మెత్తలలో చేస్తారా? పరుపులలో పరుపు, మెత్తటి పరుపు అంతేనా? మళ్ళీ వాళ్ళందరూ వేరే వాళ్ళ కింద కూర్చున్నారు. ఏమో తాత నేను కూడా దగ్గర పోయినా కానీ ఇక నాకేమో ముసలోని అయితే నాకేం కనసు బాగా ఆడలేదు. పరుపులో కూర్చుందా లేకపోతే ఉత్త సాపలో కూర్చుందా అనేది నాకు. కూర్చున్నామే పరుపులో కూర్చుంది. అట్టనా? ఎన్నుకున్న వాళ్ళు ఉత్త బెంచ్ మీద కూర్చున్నారు. అది ఏమంటారు దాన్ని? దాన్ని ఏమంటాం? పల్లకి పల్లకి అంటారా దాన్ని? ఏమంటారు మన ఏందది? సాప కావచ్చు. సాప కాదన్న, వాళ్ళు స్టేజ్ మీద ఈమెకేమో పరుపు, తెల్లటి పరుపు, 20 లక్షల వాచ్, వాచ్ 20 లక్షలది, పరుపు ₹1,00,000. బుర్జ్ ఖలీఫాలో ప్లాటు, షామీర్పేటలో ఫామ్ హౌస్, బోధన్ల స్థలాలు, జగిత్యాలలో స్థలాలు, షామీర్పేటలో స్థలాలు, కామారెడ్డిలో ఈమెను కొన్నది. మొన్న ఒక వీడియో చూసిన, ఎకరం 30 కోట్లట, 5 ఎకరాలు కొంటాను పోయిందట. ఇటు శంకర్పల్లి సైడు. ఆ వీడియో నీకు చూపిస్తా. కొనడానికి వచ్చింది అంటుంది. ఇప్పుడు బీసీ ఉద్యమం, బీసీలను దోసుకున్నది వీళ్ళు. అలా అత్తని మామని తీసుకొని మరిదిని తీసుకొని ఆమె నిన్న మొత్తం ధర్నా చౌకానే వేసింది అండ. ఎంతవరకైనా పురస్తే బీసీలకు న్యాయం జరిగేదాకా, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా నేను వదలను. వెనకడికి ఊర్ల పొంట దయ్యమై పడుతుంది, భూతమై పడుతుంది అంటారు చూడు. అగో నేను ఎంతవరకైనా పురస్తే నేను శక్తిని వదిలిపెట్టాను. మా బీసీలకు అన్యాయం జరుగుతుంటే నాకు పానం తావున ఉండలేదు, నాకు నిద్ర పడతలేదు, నాకు తిన్నకూడు పెయికి పడతలేదు, బీసీలకు రాజ్యాధికారం రావాల్సిందే అని ఇప్పుడు ఆయన కంకణం కట్టుకుంది తాత.
మరి ఇప్పుడు ఏడాది నుంచే బీసీలకు కష్టాలు ఉన్నాయా లేకపోతే 70 ఏళ్ళ నుంచి ఉన్నాయా? భూమి పుట్టినప్పటి నుంచి బీసీల కథలు ఉన్నాయి కదా. ఈమెకు 45 ఏళ్ళు ఉంటాయి, మరి 10 కాదు 45 ఏళ్ళు ఉంటాయి తాత. ఇప్పుడు ఏడాది నుంచే బీసీ అంటుంది. మరి ఈ 44 ఏళ్ళల్లో అంటే సరే ఆమెకి 20 ఏళ్ళ దాకా వయసు అనుకో. మరి అప్పుడు తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు అప్పుడే మరి తెలంగాణ బీసీ జాగృతి అని పెడితే అయిపోవు కదా. తెలంగాణ నేమో నాన్న సీఎం కావడానికి నువ్వు నాయన ముచ్చట తీయకేశ. నాయన అంటేనే ఇప్పుడు ఆయన బగ్గున మండిపడుతుంది. నాయన అంటున్నావు పిల్లగా మైపాలు. నీకు నవ్వొస్తు, నువ్వు నవ్వకేశ. వరేకో ఎక్కడి భాగవతం ఈ భాగవతం. ఆయన లేకుండా బిడ్డ ఎక్కడిది? ఏడ ఉన్నాడయ్యా ఆమె తిహార్ జైల్లో 6 నెలలు దోమలు గర్వంగా ఈగలు గర్వంగా బువ్వ తినక బుగ్గి తినక ఇప్పుడు ఉపాసం ఉండి ఆమె తిహార్ జైల్లో ఉంటే ఒక్కనాడన పోయి చూసిండా? అయ్యా 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 నువ్వు రాగం తీస్తున్నావు. తిహార్ జైల్లో ఈ ఒక్కదానికి దోమలు కుట్టినాయి, వేరే కుట్టలేదా? ఇక మరి ఏరే వాళ్ళ కుట్టలేదు కానీ ఆమె కథ చెప్తున్నా నేను. ఆ రకంగా పాపం ఆమె శమ అని అరి కోస తీస్తే కాదు వేరే కనీసము అయ్యో మరి మా చెల్లె తిహార్ జైల్లో వాడే, మా మరదలు తిహార్ జైల్లో వాడే అని హరీశమయ్య ధర్నా చేసిండా? కేటీ రావును ధర్నా చేసిండా? ఎవరు చేసిండ్రయ్యా? చేసి రావాలన్నా మరి సిగ్గు అనిపిస్తుంది కదా తాత. ఆమె ఏమన్నా స్వతంత్రం బీసీల కోసం జైలుకు పోయింది అనుకుంటున్నావా? ఇప్పుడు ఆమె బీసీల కోసం పోరాడుతుంది కానీ ఆమె బీసీల కోసం జైలుకు పోలే. బీసీల కోసం లాఠీ దెబ్బలు తినలే. తీహార్ జైలు ఉన్నది బీసీల కోసం కాదు, లిక్కర్ బిజినెస్ సారా బిజినెస్ చేసి డబ్బుల కోసం పోయింది. అటనా బీసీల కోసం పోలే. ఇప్పుడు అది సారా బిజినెస్ చేసినాక పేరు కొంత బదనామైంది. ఈ పేరు బదనాం. ఇప్పుడు నాసోంటి ఊర్ల పోంచాలి ఇట్నే అనుకుంటారు. కేశరావు బిడ్డ కవితమ్మ మన వెనకబడ్డ జాతుల కోసం బాగా తనలాడుతుందట అని ఇప్పుడు గుసగుస పోతుంది లోపలికి ఊర్ల పోంచి. వెనకబడ్డ జాతులు అందరికి మందు దాయిపిద్దాం సారా దాయిపిద్దాం పంజాబ్ లో ఢిల్లీలో దేశమంతా అట్లా తనలాడింది. దొరకని దగ్గర కూడా వేపుదాము 24 గంటలు సారా దాయిపిస్తా అని పెట్టిందట ఢిల్లీలో. ఒక్కది పోక కేజ్రీవాల్ తీసుకుపోయింది. అమ్మో ఎంత పని చేసి ఉన్నతాటు ఉండక ఆ కేజ్రీవాల్ పట్టకపోతే ఆయన ఢిల్లీలో ఓడిపోయిండు. ఒకటే లబోది పెడుతుర్రు వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. చీపిరి గట్ట ఉంటది కదా, చీపిరితో చెత్త పొరకూడక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ని వాళ్ళ పార్టీ వాళ్ళని ఉడిచేసింది. అంటే ఆడది తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి అన్నారు కదా. ఢిల్లీ రాజ్యం కూలిపోయింది, ఆమ్ ఆద్మీ పార్టీ. ఇటు కేసీఆర్ది కూలిపోయింది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఒక పిట్టనేమో కేసీరావు పిట్టే, ఇంకోటేమో కేజ్రీవాల్ పిట్టే. ఒక మాట నువ్వు ఇసుంటారా? ఇప్పుడు కొట్టుకున్నా తిట్టుకున్నా నువ్వు ఏమన్నా నువ్వు రక్త సంబంధము తోడబుట్టిన తోడు. అవును. ఆయన ఏమో అన్నడాట ఏదో ఈ పొత్తు అన్నడాట, ఈ పొత్తు పాడైపోను మరి గంతా అంటుర్రు. ఆడబిడ్డ ఆయన బతుకమ్మ ఎత్తుకొని ప్రపంచ దేశాలు తిరిగి తెలంగాణ మొత్తం గాలిచ్చే బతుకమ్మ అంటే బతుకమ్మకు ఒక రూపం తీసుకొచ్చే బతుకమ్మ అంటే ఏంది, బతుకమ్మ అంటే ఇట్లా ఉంటుందా, బతుకమ్మ ఆట అంటే ఇట్లా ఉంటుందా అనేది కూడా ఆమె డప్పు కొట్టి చెప్పిందాట తాత. మరి గంత రామసక్కని కవితకు మరి ఇలా అన్న కాదు మంది అంటుంటే ఇప్పుడు మీ ఇంట్లో పంచాయతీ మస్తుకుంటుంది తాత. నేను కాదంటలేను, ఇంటింటికి మంచిపోయి మరి మంది వచ్చి పాపం చేయలేను అడగోడి కూతలు కూస్తుంటే అన్నకు శరం వస్తలేదట, బావకు శరం వస్తలేదట. ఏంది గందరగోళము? మరి ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తావు, రాములకి ఏం చెప్తావు? శరానికి రా ఆయన చెల్లేని మాటలు అంటుంటే వస్తలేడట. ఎవరంటారు? కవితనే అంటుంది. ఎవరంటారు? కవితమ్మ చెప్పుకుంటుంది. నన్ను అడ్డగోలుగా ఏరే వాళ్ళు కూతలు కూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరే పార్టీ ఏరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఏమంటలేమని జగదీశ్వర్ రెడ్డి అంటున్నాడు. వాళ్ళ పార్టీ జగదీశ్వర్ రెడ్డి మధ్యన అనలే పిల్లగాడు ఎవడు బోడు పొలవండి మొగోడు. ఆయన పిల్లగాని పేరు ఏం పేరు ఉండే నాకు వస్తలేదు. ఏమో బోడు మళ్ళీ కంచం పోతు మంచం పోతు అయ్యగా రామసాకరి మగోడే ఉన్నట్టు మళ్ళీ రోజు టీవీలో కనపడతాడు ఈ మగోడు. నా పాటి కూడా గుర్తులేదు. మరి ఆయన గత మాట అంటే మరి వీళ్ళకి శరమే లేదట. ఎందుకు మరి గట్టేటంటే మా చెల్లెని అని ఎందుకో అనలేదు మరి రాములు.
మరి రాముల్ని అడగాల కదా తాత ఈ ప్రశ్న, నన్ను అడిగితే ఎట్లా? నువ్వు రాముల దగ్గర నువ్వు ఉండేదాని ఇంటి పక్కకి ఉంటావు, పోయి ఆ రోజు అది బిఆర్ఎస్ భవన్ ఉంటది కదా బంజారా హిల్స్ లో, జూబ్లీ హిల్సా, ఆడనే ఉంటావు నువ్వు. ఒకనాడు వెళ్ళి మరి ఇట్లనే మైక్ పెట్టి అడుగు, ఏం రాములా రక్త సమితిలు అంటే నీకు శరం లేదా, సిగ్గు లేదా? మరి సొంత చెల్లె కంటేనే నువ్వేమంటలేవు. సరే అది మంచిదాను లేదా చెడ్డదాను మాట, పలానా మల్లన్న అన్న మాట మంచిదైతే మంచిదాను, చెడ్డదైతే చెడ్డదాను. చెడ్డదైతేనేమో ఖండించు, మంచిదైతే దాంట్లో ఏం తప్పు లేదని చెప్పు అని నువ్వు అడుగు తాత. ఏమో తాత దాని దగ్గరికి రానిస్తలేరు, ఏం చెప్పు ఈ ముసలాయన ఏం అడుగుతాడో ఏం కథో అని. గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు తాత? మరి అట్టనా ఏ గట్టిగా నువ్వు ఎవరైనా చెప్తావు అని రాములకు, ఎందుకంటే చూస్తాడుగా మనకే బాధలు ఉన్నాయి. అంతేనా? ఇంటింటికి నువ్వే నువ్వు మట్టిపోయింది. ఇప్పుడు రాంగా పోంగా మరి ఇప్పుడు నీ సంసారం ఎట్టెట్టుంది, మరి ఎట్టేట చేస్తున్నావు, ఏంది ఏం కథ? మరి నిరుద్యోగుల కోల్యాగలు ఏమంటున్నాయి? ఈ కోల్యాగలు ఏమైనా తవన పడ్డదా మనసాడికి? మరి బాగానే కొలువులు 67,000 కొలువులు, 70,000 కొలువులు వేసిరట. కోల్యాగలు జర్రా నిపుల మీద నీళ్ళు తల్లినట్టుగా జర్ర తవన పడ్డదా ఆడికి పానం? అయితే వేసుడైతే పాతయో కొత్తయో వేసి ఉండొచ్చు, కానీ అవన్నీ తప్పులు తడాకాలు ఎక్కువన్నాయి తాత. ఇప్పుడు మనము ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అన్నాం కదా, ఇప్పుడు ఓసీలకి 10% ఇచ్చిండంటే ఓ ఎస్టీలకు ఎంత ఉంది, ఎస్టీలకు ఎంత ఉంది ఎందుకంటే అంతకుముందు 6-7 ఉండే, ఇప్పుడు ఓసీలకి 10% చేసిండు. ఎవరు చేసిర్రు? మీరు రేవంతాలు అడుగు. ఆయన ఏం చేసిండు? ఈడబ్ల్యూసీ అంటున్నావా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ ఇప్పుడే వచ్చిందా? అదే ఈయన ఇంప్లిమెంట్ చేసిండు. ఊరికో అట్టనా? 10% అట, 10% ఇచ్చిండు. ఎస్సీల కంటే మార్కులు. తాత అన్న కూడా కొంతమంది ఇప్పుడు ఓసీల దాంట్లో కూడా కొంతమంది బీదోళ్ళు ఉంటారు కదా, బీదోళ్ళు కొంతమంది ఉంటే కొంత కదా. ఎంత నూకిండే? 10 నూకిండంటే. అబ్బో 5% పేదోళ్ళు ఉంటే 10% నూకిండు. ఇక కనిపెట్టిండు జర్ర బీదోళ్ళను సాదోళ్ళను అదో ఉన్నారు అల్ల కూడా ఉన్నారు. కూడా ఇచ్చిండంటే కార్లు ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. నువ్వు తీసుకపో కావాలి. ఎస్సీల కంటే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి ఓసీలకు జాబ్ వచ్చింది. ఎస్సీలకు కూడా ఏదో వర్గీకరణ చేసాగా వాటికి కూడా, మరి అది చెప్పవా? అది చేయొచ్చు, అది సెంట్రల్ సుప్రీంకోర్టు చెప్తే చేసిండు, ఈయన సొంతంగా చేసింది కాదు. అట్టనా? ఈయన ఏమన్నా సుప్రీంకోర్టా? అన్ని మలకలు పెట్టి మరలేస్తున్నావు. చూడరా అది ఇప్పుడు రాగా పోగా ఒక ముచ్చట ఏంటంటే, ఇక ఇప్పుడు బీసీ 29 పట్టుకొచ్చింది. ఎవరిని అడిగి పట్టుకొచ్చిండు అడుగు ఒకసారి నీ మనమడే కదా, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ కానీ ఉంటాడు కదా, జీవో 29 నిరుద్యోగులను అడిగి పట్టుకొచ్చినావా అని అడుగు. జీవో 46 రద్దు చేస్తున్నారు కదా, మరి అప్పుడు పిల్లగాళ్ళు బాగా కొట్లాడారు జీవో 46లో, పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయిన వాళ్ళు. మరి అదేమన్నా రద్దు ఎందుకు చేయలేదు అడుగు ఒకసారి. నన్ను వచ్చినాక మీ రేవంతాలు తక్కువ కాదు, నన్ను ఇక్కడ లైబ్రరీకి వెళ్ళి ఎత్తుకపోయి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఉంచిండు మొత్తం డే అంతా. ఎప్పుడు? మొన్న మన రేవంతాలు వచ్చినాక డిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటే ఒకసారి సిటీ లైబ్రరీకి వెళ్ళి ఎత్తుకపోయి రాత్రి అంతా చంద్రనుకుంట పోలీస్ స్టేషన్ నుంచి నన్ను బాగానే ఇబ్బంది పెడుతున్నాడు. ఓ అమ్మ, అయితే మరి నువ్వు సెల్ఫ్ ఆడుతున్నావా? ఎట్లా ఏరు కోరి మొగని తెచ్చుకుంటే ఎగిరెగిరి అంటున్నాడు. కాదు, అయితే నువ్వు సెల్ఫ్ ఆడుతున్నట్టు నువ్వు చిన్న కెలిగిస్తున్నావా? మరి ఏమన్నా గెలిగేయాలి కదా మరి. అది కథ తాత. మరి ఇప్పుడు రాంగా పోగా ఒక మాట ఏంటంటే, మీ నర్సయ్య తాత నీ కాడికి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు బీసీలో చుట్టే ఈ తెలంగాణ రాజకీయం అంతా తిరుగుతూ ఉంది. నిజంగా కూడా మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీసీల జాబితాలో 10% అది ఎవరో ఉన్నారు కదా, అది ముస్లింలను తీసేయాలి ఇళ్ళకి వెళ్ళి, అట్లయితేనే మేము మద్దతు ఇస్తామని ఇప్పుడు ఆ కోయిలాగా లెంకలు కొడుతున్నాయి. ఇప్పుడు కవితమ్మనేమో 72 గంటలని ఇప్పుడు ఈమె ఈ రకంగా గంతేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇప్పుడు ఢిల్లీలో మోత మోగిద్దామని ఇప్పుడు ఆలు పైన కట్టిరు, రైల్లో పోయిరటగా. నన్ను కూడా రమ్మన్నది కానీ నాకు పొద్దు ఊతే కళ్ళు కలపడి బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు కరీంనగర్ చేస్తారు, కవిత కూడా చేస్తుంది. మరి అందరు ధర్నా చేస్తారు, వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద. మరి ఇప్పుడు బీసీ బీటలకు బీసీల నోరు మూస్తారు, అంతా దొంగలే. ఇంట్లో మంచి వాళ్ళు ఎవరు లేరు, అందరు దొంగలే. మరి ఎట్లా కొలికొస్తా తాత ఈ బీసీల ముచ్చట? వీళ్ళ మీద అసలు ధర్నా చేయని పార్టీ పేరు చెప్పు.
అదే ఇప్పుడు అందరు చేస్తుర్రు. ఇక మరి చుట్టూ ఆ ఇండ్లే కోడిపిల్ల ఎట్ట మాయమైంది అనేది ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అందరం మేము బీసీల కోసము కొట్లాడుతున్నాము రో, బీసీలంటే పంచా ప్రాణము రో, బీసీలకు అన్యాయము జరుగుతుంటే మా పానము ఒప్పదు, బీసీ బిడ్డలు రాజ్యాన్ని ఏలాలని కలలు కంటున్నాము. అందరూ రాజీ ఓబీసీ బిడ్డలారా రారి రారి అని ఈబీసీ సంఘపోళ్ళు ఇంట్లో జరుగుతుర్రు, ఆ బీసీ సంఘపోళ్ళు అండ్ల జరుగుతుర్రు. ఎక్కడో అక్కడ ఇచ్చకపోయి బచ్చల పండు వంతుంది తాత. మరి ఈ బీసీల కథ ఎట్లయితే రానున్న రోజుల్లా. అడుక్కోద్దు తాత, అడుక్కోద్దు, ఆత్మగౌరవం ముఖ్యం తాత. అంతేనా? నువ్వే వాళ్ళకి కదా 10% రిజర్వేషన్ ఆల్రెడీ తీసుకుంటారు కదా, ఇంకా అడుక్కుంటావా? అంటే మీకు అంత సత్తా లేదా తాత? తాత మరి ఇప్పుడు రాంగ పోంగా ఒక్క ముచ్చట ఆఖరి ముచ్చట ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ బయటికి రాబోతుంది, దగ్గరికి వచ్చింది. మరి రేపు ఇప్పుడు ఎందుకంటే ఇక నువ్వు కూడా మరి ఒక ఛానల్ని నడిపిస్తున్నావు కాబట్టి, జనాలల్లా తిరుగుతున్నావు కాబట్టి, ప్రశ్నించే గొంతుకు కాబట్టి, ఇక మరి ఇక్కడ నిరుద్యోగులు ఏమంటారు, ఊర్ల పంట రైతులు ఏమంటారు, సబ్బండ వర్గాలు ఏమనుకుంటున్నాయి, రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో జనాలు ఎటు మొగ్గబోతుర్రు, ఎటు మల్లబోతుర్రు, గాలి ఎటు తిప్పబోతుర్రు? గాలి ఏం లేదు తాత. ఊర్లో ఎట్లుంటుంది అంటే, నువ్వు పిల్లనిచ్చేటప్పుడు ఎవరికి పిల్లనిస్తావంటే ఏం చెప్తావు? పిల్లనిచ్చేటప్పుడు ఇంట్లో లగ్గం చేయాలి, పిల్ల లగ్గంకి వచ్చినప్పుడు ఆడపిల్లకు ఎవరికి ఇస్తావంటే ఏం చెప్తావు? ఎవరికి ఇస్తావా అంటే ఆయవానోడు కావాలి, మంచి పిల్లగాని ఉంటే కూడా అంటారు. అంతే, ఆయవానోడు కావాలంటారు. ఆయవానోడు కావాలి, మంచి పిల్లని చూసుకునేటోడు మంచోడు కావాలి, పిల్లని సాదాలి, ఆ మొగోడు కొలువు చేయాలి, పిల్లని ఉద్ధరియాలి, పిల్లకు కాలు మట్టి అంటకుండా చూసుకోవాలి. మట్టి అంటకపోతేనే ప్రాబ్లము, తుప్పు పట్టిపోతారు. మట్టి అంటాలి కదా తాత, తెలివి లేక అట్లా అనుకుంటారు. అంటే నేను ఏమంటున్నా అంటే తల్లిదండ్రుల ఆపోచన అట్లుంటది, అట్లా ఉంటది కానీ తప్పు, అది తప్పు. మట్టి అంటాలా, చెమట రావాలి తాత, నీకు తెలియదు ఏముంది. సరే మరి ఇప్పుడు రాకపోగా గాలి ఎటు మళ్ళీ చెప్తున్నా, మంచి ఓడికి ఇవ్వాలని చూస్తాం కదా, మంచి ఇంటికి ఇవ్వాలని చూస్తారు కదా, గట్లనే మంచోడికి ఓటేయాలనుకుంటారు. ఈ పార్టీ ఆ పార్టీ చూడరు. ఊర్లే సర్పంచ్కి ఎంపీటీసీకి ఈడు ఈ పార్టీోడు వాడు ఆ పార్టీోడు అని ఉండదు. పిల్లగాడు మంచోడా కాదా అని చూస్తారు. మంచోడు ఏ పార్టీ అయినా ఇస్తాడు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేని మీ ఎలక్షన్లు ఇవి. అట్టనా? ఎన్నికలకు అట్లేం ఉండదు. ఇప్పుడు 1000 మంది ఊరు ఉంటారు, ఊర్లో అందరికంటే మంచోడు నలుగురు సాయం చేసినోడు కోటేస్తారు. అంతే 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 వ్యక్తిగతంగా ఈ పొలగానికి వేస్తే ఏమన్నా ఫాయిదా అవుతుందా కాదా, మరి ఆయవానోడు బచ్చిగాడేనా కాదా అనేది జర్ర ఆలోచన చేస్తారు. మనం కూడా చెప్పాలి ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా. మీకు రేపు 2 బీర్లు పంచిండంటే మళ్ళా రేపు పంచాయతీ పెడతాడు మీకే. అన్నదమ్ములకు పంచాయతీ పెట్టి ఎస్ అవుతాడు, ఆడే పంచాయతీ దింపుతా అంటాడు. మీరు ఆయన 2 బీర్లకు 2 కిలోల మటన్ కమ్ముడు పోయారు అనుకో, మళ్ళీ 2 అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టి ఎస్ఐతో సెటిల్మెంట్ చేసి అన్నిటికీ ఇదానికి పర్మిషన్ కావాలి, దానికి పర్మిషన్ కావాలి, లేదంటే ఊర్లో చెరువు మట్టి అంతా అమ్ముకుంటాడు. తాగిపిచ్చి తినిపించి తింటే మట్టి, ఊర్లుండే చెరువుల మన వాగులుండే ఇసుక అంతా పోతుంది. అయితే ఇప్పుడు ఏం లేదు తాత, ఇక ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఇక ఇప్పుడు ఒక ముచ్చట ఎత్తుకొస్తావు చెప్పు. మరి కలిగిస్తారే కదా మరి ఏం లేదు ముచ్చట. అప్పుడుదాకా ఈ వయసులో ఇంత తిని కృష్ణారామ అనుకోని ఉండక మల్లయ్య జాతరకు బీరప్ప జాతరకు పోవాలా, అటు కాశ్మీర్కో కన్యాకుమారో రామాలయమో కృష్ణ ముసలి ఓ తాత స్వామి టెంపుల్ అన్ని. ఇగో నా ఇంటికి పంచాయతీ చెప్పాలా నీకు? పొద్దుగాల పచ్చి పులుసులో పోసి పెట్టకపోతే మొగంతో ఎట్టుంటది పంచాయతీ ఎరికే నీకు? పొద్దుకి బువ్వల నీసు పెట్టకపోతే మొగంతో పంచాయతీ ఎట్టుంటది? అంతేనా? నాకు నా ముసల్దాంతో ఇవాళ ఏ మూలకు పోయినావు, ఇవాళ ఏం పట్టుకొచ్చినావు వార్త ఇదేనా? నా ముసల్దాంతో నాకు ఇదే రాశాంగం సరిపోతుంది. సముద్రాల నీది వచ్చి కానీ సంసారం మీద నువ్వు పాట నీ దగ్గరే పెట్టుకుంటావు, మాట నీ దగ్గరే పెట్టుకుంటావు, నువ్వు పొలివేర దాటనంటావు మొగోడా మరి ఎట తెలుస్తుంది లోకానికి అని నన్ను గెలిగిస్తుంది తాత. అందుకనే ఇక తిప్పల వాడు చిన్నగా ఈ పైన కట్టినా. ఇంకెద్దొన్నొద్దులు పని చేస్తావు, ఇక ఏం చెయ్య మరి, ఇక మరి పొట్ట గడవాలేగా. పొట్ట ఎక్కువ తినొద్దు, గడవకున్నాం కాదు.
ఇప్పుడు నీకు ఒక తాత తెలుసా? తిన్నట్టుకుందా నాది ఈ పిల్లగాని ఉద్దారకం చూడు, తిన్నట్టుకున్నా అని పిల్లగా తిరిగి 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 టైంకు తిండి తినక, టైంకు బువ్వ తినక, టైంకు నీళ్ళాక ఇక చూడు కంకిన అయినా మొత్తం ఎట్లా ఉంటే దుబ్బ దుబ్బ పలుసిపోలే. తాగకుండా పని చేసుడు ఎందుకు, కొన్ని నీళ్ళు తాగి పని చేయి తాత. ఇక మరి ఇక సంసారం నడవాలి కదా తాత, ఏం నీకు ఒక చేయాలి? విషయం తెలుసా తాత? ఒకప్పుడు తిండి లేక చచ్చిపోయేటోళ్ళు మనుషులు, రాగి రాగి మట్టి తినేది. మా తాత రాగడి మట్టి తినేదట ముద్దలు చేసుకొని, తిండి లేక. మరి అదంతా ఎరుకునే ముచ్చట నాకు. కానీ ఇప్పుడు తిండి ఎక్కువ చచ్చిపోతురు తాత, తిండి ఎక్కువైపోయి గాడికే వస్తున్నా కన్నడే మగోడు వచ్చేది తిండి ఎక్కువై. ఓ తాత ఇప్పుడు తెలంగాణలో మంచిగా వచ్చింది, వర్ష మంచిగా వచ్చింది. ఇప్పుడు తిండి ఎక్కువై చచ్చిపోతున్నాయి అంటున్నావు కదా. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం అనేది ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఓటర్లో ఉండే బువ్వ లెక్క ఉండే రాజకీయం ఎవరిది? ఇంటికాడ జొన్న గట్టుగా రాగి సంకటి తినే రాజకీయం ఎవరిది రాబోయే రోజుల్లో? ఇప్పుడు ఎందుకంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనేది రేవంత్ అయ్యానికి వస్తున్నావు మాట. లేదు లేదు, వరంగల్లో సభ పెట్టిన కాడికి వెళ్ళి, ఎలకతుర్తిలో పెట్టిన కాడికి వెళ్ళి మొత్తం మాదిక్కే తిరుగుతుంది. తెలంగాణ సమాజం అంతా కేసీరావును కలవరిస్తున్నారు అని ఇప్పుడు బీఆర్ఎస్లు లెంకలు కొడుతున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ కోజాగలు ఏమంటున్నాయి అంటే, రాబోయే రోజుల్లో బీసీనే ముఖ్యమంత్రిని చేస్తాం చూసుకొని ఎంతవరకైనా పురేస్తాయని ఇప్పుడు వాళ్ళు ఫోన్ రీలుతున్నారు ఇంట్లో. మరి ఇప్పుడు మచ్చలేని స్వచ్ఛమైన రాజకీయం ఏ పార్టీది అంటావు? మచ్చలేని స్వచ్ఛమైన పార్టీ ఏది లేదు తాత. అంతేనా? అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. అంటే లీడర్లు అందరూ అదే అంటావా? ఇక అందరూ రాత్రి దావతు చేసుకుంటారు, అందరు లగ్గలకు పోతారు, దావతులు అంతా మంచి బయట తిట్టుకుంటారు, లోపల కలుస్తారు అందరు. ఎవరో ఒకరు నూటికో కోటికో ఏడ ఉన్నాడా మాయమైపోతున్నాడమ్మా లీడర్ అనేటోడు. వా, నూటికో కోటికో ఎక్కడో ఏడ ఉన్నాడో గాని జాడలే తెలియలేదన్నా. మన అందశ్రీ అన్న వాడిన పాట. ఏడున్నాడో ఎత్తుక్కోవాలా. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, అది కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు. గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీకు నీ నీడకే ఉచ్చుబెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే మనం జనం మారాలి, ప్రజల రాతలు మారాలి అని చెప్దామని వచ్చింది నీ కాడికి. రెచ్చగొట్టేటోడు మంచిగా ఉంటాడు, రెచ్చిపోయేటోడే ఆగమైతాడు. చూస్తురా, రెచ్చగొడితే రెచ్చిపోవద్దన్నా. అది కథ. రెచ్చగొట్టినోడు ఏసీ గదులలో మంచిగా ఉంటాడు తాత. దెబ్బలు తినేటోళ్ళంతా కార్యకర్తలే. ఏ లీడర్ అన్నా ఎవడన్నా గాని, ఏ పార్టీ అన్నా గాని, ఏ లీడర్ అన్నా దెబ్బలు తినగా చూసినావా? లేదు, తినాడు కింది కార్యకర్తలే. నువ్వెంత చూద్దాం ఏ లీడర్ అన్నా పెట్రోల్ పోసుకొని చచ్చిపోగా చూసినావా? వాళ్ళు చావరు, మనములను చంపుతారు. ఏ లీడర్ అన్నా ప్రజల కోసం ఉరేసుకోగా చూసినావా? ప్రజల కోసం ఉరి పెట్టుకున్న లీడర్ ని చూసినావా? లేదు లేదు. ప్రజల కోసం పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి అంటించుకున్న చూసినావా? లేదు. ఆయనకేం తీట. ప్రజల కోసం ట్రైన్ కి ఎదురుగా పోయిన చూసినావా? లేదు. ప్రజల కోసం పురుగుల మందు అయిన లీడర్ ని చూసినావా? లేదు. రెచ్చగొడతారు, ఇది గారడి చేస్తారు, గడిబిడి చేస్తారు, గారడి చేస్తుండ్రు, గడిబిడి చేస్తుండ్రు. అమ్మా కోయిదాకా ఇది చిన్న సన్నది ఏం కాదే. నేను ఇప్పటిదాకా మాటకాడే అనుకున్నా, పాటకాడు కూడా. ఇగో మొత్తానికి ఇవాళ
జనాల నాలుకల మీద నాట్యం ఆడుతున్న పేరు మైపాల్ యాదవ్. ఇక నేను చిన్నగా కంకణం కట్టుకొని ఇక ఈ పిల్లగాని తొవ్వ దొరికించుకొని ఉస్మానియా, ఇదేంది పిల్లగా ఇది ఉస్మానియా గడ్డానికి రాదు, ఇక చెట్ల పొంటి శేమల పొంటి ఉన్నా. అయితే ఇప్పుడు నరసయ్య తాత ఎందుకు కావచ్చు మైపాల్ యాదవ్ కాడికి వాయ అనేది, అంటే ఇప్పటిదాకా మీరు విన్నారు భాగవతం అంతా, కానీ ఆఖరిచాలకు మాత్రం ఆ పిల్లగాడు అదే కోరుకుంటూ నేను అదే కోరుకున్నా. ఏం కోరుకున్నావు? ఇక రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ జరగబోతుంది, మూతి కాడికి వచ్చి కూర్చుంది. కాబట్టి మీరు పుసుక్కున్న లీడర్ల కోసము కార్యకర్తలు తన్నుకునే కాడికి తీసుకొచ్చుకోకుర్రి. మీ ఊరు బాగుపడాలంటే ఎవరినో ఒకరిని మంచోని మీ ఊరికి పెట్టుబడి పెట్టి నీకు చేస్తారా అన్నోనికి మీరు ఎన్నుకోరు. ఓటంటే 1000 రూపాయల నోటు కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే నీ జీవితాన్ని మార్చేదిరా. క్వార్టర్ సీసాకు 1000 రూపాయలకు, బాయిలర్ కోడి చికెన్ కు నీ జీవితాన్ని తాకట్టు పెట్టకురా ఒరి ఓటరా. నువ్వు క్వార్టర్ తీసుకున్న రోజులు నిన్ను గిరగిర కొడుతూనే ఉంటారా లీడరు. నీకెటువాయరా నీ సోయి. గొర్రె కంటే ఘోరమా, గొర్రె అన్నట్టు పోకంటే పోదు. ఈ గొర్రెలు దొంగ గొర్రెలు తయారైనాయి కొన్ని, ఎవడు దాయిపిస్తే వాడికే జై. నువ్వు ఒక పాట పాడాల తాత, ఓటర్ల కోసం ఒక పాట. ఓ పిల్లగా నువ్వు ఏమా కానీ గొర్రె నాకు గొర్రెలు అంటే నేను ఏమైనా ఇదే దుడ్డుకైతే మళ్ళీ పెడతా. గొర్రెలలో కూడా కొన్ని దొంగ గొర్రెలు ఉంటాయి తాత. అట్ట కాదు, గొర్రె ముందు చూపే వెనక చూపు ఉండదు. గొర్రెకున్న తెలివి గొర్రెకున్న జ్ఞానం ఉందా వీళ్ళకు? గొర్రె వెనక ముఖాన్ని చూస్తుందా? చూడదు, ముంగడికే పోద్ది. అంతేనా? మరి నువ్వెట్ట మాట్లాడుతున్నావు? గొర్రె బాయిలో దుంకుతాయి, అన్ని గొర్రెలు బాయిలో దుంకుతాయి కదా. అదే ముందే చూపే దాంది వెనక చూపు ఉండదు అట్లని అనేది. అంటే ఆ గొర్రె ఇప్పుడు గొర్రె నీతి కలదా? నీతి కలదే కావచ్చు గొర్రె, కానీ అమాయకురాలు. ఇప్పుడు ఒక గొర్రె బాయిలో దుంకితే మిగతా 10 గొర్రెలు బాయిలో దుంకుతాయి అన్నట్టు. ఇక మరి మా భాగవతం కూడా అయిపోయింది మొత్తానికి. ఇక నేను ఇవాళ మీకోసం పాట పాడాల. ఏం పట్టుకొచ్చిందంటే ఓటర్ల కోసం పాట పాడాల. పార్టీగా ఇప్పటిదాకా ఓటర్లను మేల్కొల్పే పాట అరకసేత బట్టి అరచేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, మన పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకనే ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎలక్షన్లలో నీతిగల్లోని నిజాయితీగల్లోని మీరు ఎన్నుకొని మీ ఊరు మీ వాడ మీ పల్లె బాగు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా నేను కంకణం కట్టుకొని మీ నరసయ్య తాత ఇగో ఈ రకంగా వచ్చిండు. ఇలా మైపాల్ యాదవ్ ఇలా మాట్లాడినందుకు నా మనసు నిండిపోయింది. ఈ మగోడు నాకు ఇలా బువ్వ పెట్టకుండా ఏం లేదు. ఇప్పుడు నాటుకోడి కోద్దాం అంతేనా? ముసురు పడుతుంది. ఈతకాళ్ళు ఉండాల్సిందే, నాటుకోడి తెగాల్సిందే. ఇక ఏమో కానీ మొత్తానికైతే ఇక మరి నేను ఇలా మైపాల్ యాదవ్తోని ఇలా నోరార కడుపు నిండా మాట్లాడింది పిల్లగా శనార్థి ఉంటా. నమస్తే. కోడి చెప్పు, కోడి కథ అయిపోవాలి. ఈతకాళ్ళు కూడా చెప్పు. అమ్మా 5 లీటర్ ఈతకాళ్ళు నీరే ఉండాలి తాతకు. తాగితే రిమ్మన నిద్ర రావాలి తాగిన తర్వాత. సంతోషం తాత. ఇక పోయేస్తా మరి. పోయొచ్చు కదా, అయినాక రావాలి. అంతేనా? మరి నాటుకోడి ఎవరు తినాలి? నువ్వు పోతే ఇప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేయమంటే తగ్గేదే మీ నరసయ్య తాతతో ఎట్లనేమన్నా తగ్గేదే ముచ్చట్లు. ఎప్పటికీ తగ్గది. మీ తాత కూడా తగ్గడు. ఇవాళకైతే మైపాల్ యాదవ్తో కథ భాగవతం అంతా తెర మీదకి వచ్చింది. రేపు ఇంకో భాగవతం మీ ముందు తీసుకొస్తా. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి. మన నేను కెమెరామెన్ శివతో మీ నరసయ్య తాత ఓయు గడ్డ.